Sumita sister, she is very helpful. తండ్రి మేము బయలుదేరి సంఘం నుండి వెళ్తారు మనందరికీ చూస్తా అన్న చెప్పినాడే మా జీడి మామిడి, యూ కెన్ సీ జీడి మామిడి చెట్టు. కాజు కాజు ఇక చూడండి నీట్గా కాయలు జీడి మామిడి అంటారు. ఇది డ్రై అయి ఫస్ట్ గ్రీన్ పింక్ డ్రై అయ్యాక తీసుకొని ఇదేం కాయ చెప్పండి, ఇది ఏమి కాయ చెప్పండి. తీయాలా? ଆମେ ଆଜି ଆପଣଙ୍କୁ କହିବାକୁ ଆସୁଛୁ, ଆମେ ବି ଦିନେ ତମ ଭଳିଆ ଏମିତି କହିବା ଲୋକ, ଆମେ ପାଠ ପଢିନୁ, ଆମେ କିଛି ଜାଣିନୁ, ଏମିତି ଆମେ ଜାଣିଲୁ ଯେତେବେଳେ ଆମେ ସେ ଖାଇଲୁ ସେ ମଜାଟା ଯେତେବେଳେ ସୁଆଦ ଆମକୁ ଲାଗିଲା, ଆମେ ଭାବିଲୁ ହଁ ଆମ କେମିତି ପରିବର୍ତ୍ତନ ହେଲୁ, ପାପର ମୁକ୍ତି ହେଲୁ, ସମସ୍ତଙ୍କୁ ସେମିତି ହେବା. ఎంత సన్నగా ఎట్లుందో అసలు మూందా లేదు. నేను పట్టుకోవాలనుకున్నా ఎత్తుకోవాలనుకునే పిల్లగాళ్ళని అన్ని పొట్టి దానిలో అన్నిటిని. మా కెజే పొట్టిది అయితే తీస్తే బాగుండు కానీ ఆ పొట్టి ఫుల్ బిజీగా ఉన్నట్టుంది. ఇక పొట్టి 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 పొట్లి పొట్లి ఇవన్నీ కూడా. హాయ్ పొట్లి, చూడు ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయో. నైస్. ఒరిసా పిల్లలు యూత్ ఆంటీ చూడండి. వచ్చిందా అడ్డం తీయాల వీడియో. హలో, ఏంటండి మీ పేర్లు? కానంగాయ అండి. కానంగాయ ఆనపకాయలా ఉంది. కానంగాయ చూడను వచ్చి రెడ్ వైట్. బాయ్ బాయ్. లేదు కానీ ఒక దినాన్ని పెడతాడు ఆయన. దేవునితో సమానంగా కూర్చోవడమా, యేసు ప్రభు వారితో సమానంగా కూర్చోవడమా, ఎంత గొప్ప ఆధిక్యత అది అసలు. మనం ఏదో చాలా సులువుగా తీసుకుంటాం క్రైస్తవ జీవితం అంటే. దేవుని పిల్లలంటే అది సాధారణంగా ఉండేది కాదు. అది ఒక దినాన మహిమలో ఆయనకి సమరూపము గలవానిగా మనం చేయబడినప్పుడు, ఆయనతో సమానంగా సింహాసనం మీద కూర్చున్నప్పుడు అప్పుడు తెలుసుద్ది మనం ఎలాంటి వారము అనేసి. మన ప్రభువు యొక్క మహిమ అప్పుడు తెలుసుద్ది, మన ప్రభువు యొక్క గొప్పతనం అప్పుడు తెలుసుద్ది, మన ప్రభువు యొక్క విలువ అప్పుడు తెలుసుద్ది. ఎలాంటి వారిని ఎలాంటి వారిగా చేస్తా వచ్చాడు, సమరూపము గలవారిగా ఆయనతో కూడా. ఎంత వండర్ఫుల్ వర్డ్స్ ఇవన్నీ కూడా. ఆ విధంగా మన ప్రభు ఇవన్నీ కూడా ఎలా జరుగుతా వచ్చినాయి అంటే, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చుట ద్వారా మనము పొందుకున్నటువంటి మేళ్ళు ఇవన్నీ. ఆ యొక్క యేసు ప్రభు వారిని అంగీకరించుట ద్వారా, యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చి మన పాపముల కొరకు శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడన్న సత్యాన్ని మనము ఎరిగి దాన్ని అంగీకరించుట ద్వారా మనము పొందుకున్నటువంటి మేళ్ళు ఇవన్నీ. ఆ మేలులు పొందుకోకుండా చేయడమే అపవాది యొక్క పని.
కానీ అపవాది క్రియలన్నింటినీ లయము చేసి ఆయన మనల్ని ఆకర్షించుకొని తన వైపుకు లాక్కుని ఇంత గొప్పదైనటువంటి ఆధిక్యతను, ఇంత గొప్పదైనటువంటి విలువైనటువంటి స్థాయిని ప్రభు మనకు ఒక దినాన కలుగు చేయబోతా ఉన్నాడు. దీనికి అంతటికి కారణం ఆయన శరీరధారిగా ఈ లోకానికి రావడమే. మొట్టమొదటిగా ఆయన శరీరధారిగా రావడం వల్ల మనం పొందుకున్నటువంటి మేలులు ఇంకా అనేక ఉంటా ఉన్నాయి. వాటిలో 2 మాత్రమే ఇవి. ఆ విధంగా మన స్థితిని ఎరిగి నమ్మకంగా ప్రభువుకి ఈ లోకంలో జీవించగలిగినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక.